కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది వినరు, వినక తాగి చిన్న వయసులో చచ్చిపోతున్నారు. అనేకమైనటువంటి దుష్కార్యములు, దోషములు చేసి అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ యొక్క పక్షవాత రోగం ఎందుకు వచ్చింది వీనికంటే, వీని పాపమును బట్టి వచ్చింది గనక, ముందు నీ పక్షవాత రోగం కన్నా ముందు, ఆ రోగం నుంచి నువ్వు బాగుపడదానికంటే ముందు నీ పాపముల నుండి నువ్వు ముందు విడిపించబడు. నీ పాపములు క్షమించబడితే ఆటోమేటిక్ గా నీ రోగము ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. నీ పాపం నిలిచి ఉంటే నీ రోగం అట్లాగనే. హల్లెలూయా. అది ఎంత దీర్ఘకాల వ్యాధి అయినా, అది ఎంత మొండి రోగమైనా, అది మందులకు తగ్గని వ్యాధి అయినా, అది మెడిసిన్స్ కు తగ్గని మరి అనారోగ్యమైన, అది ఏదైనా యేసు ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు పక్షవాత రోగిని నీ పాపములు క్షమిస్తున్నానని చెప్పి, ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడ్డాయో అక్కడ ఏం జరిగింది చదవండి. లూకా సువార్త 5:8 ఏం జరిగింది? మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిచయులను కొంతమంది తప్పుపడుతున్నారు. ఇతడెవరు? ఇతడు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని. ఈ లోకంలో చాలా మంది అంటే, చర్చికి పోతే నేను పాపాలు పోతాయా, యేసు ప్రభువును నమ్ముకుంటే నేను బాగైపోతావా? అవును, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అనేక మంది చనిపోయిన వారు బ్రతికారు. ఏమంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి ఎంతమంది క్యాన్సర్ రోగులు బాగైపోయారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎంతో మంది మొండి రోగాలు, మొండి వ్యాధులు నుండి విడుదల పొందారు, పాపం నుండి విడిపించబడ్డారు, బ్రతుకులు మార్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి త్రాగుబోతులుగా ఉన్నటువంటి జీవితాలు పదిలపరచబడ్డాయి, తిరుగుబోతులుగా తిన్నటువంటి జీవితాలు చక్కన చేయబడ్డాయి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. పరలోకానికి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయన ఒక్కడికి మన పాపములు క్షమించే అధికారం ఉంది. ఈ భూమి మీద మన పాపములు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని పుణ్య స్నానాలు చేసినా, ఎన్ని పుణ్య దానాలు చేసినా, ఎన్ని ఆస్తులు అమ్మినా మనిషి పాపములు క్షమించబడవు. మనిషి పాపములు క్షమించబడాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పాపము లేని దేవుడు కనుక ఆయన రక్తములో ప్రతి పాపము క్షమించబడుతుంది, కడిగి వేయబడుతుంది. పక్షవాత రోగం ఎందుకు వచ్చిందంటే వారికి ఉన్న పాపం, వాడు చేసిన పాపాన్ని బట్టి వాడికి పక్షవాత రోగం వచ్చింది కనుక ముందుగా పక్షవాత రోగం నుంచి స్వస్థత పొందలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనుషుడని పాపములు క్షమించబడి ఉన్నారు. కొంతమంది తప్పపడుతున్నారు, ఈయనెవరు పాపాలు క్షమించడానికని. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే జీవమైన దేవుడు, ఆయనే సృష్టిని చేసిన దేవుడు. యేసు ఒక్కడే ఈ భూమి మీద, ఆయన ఒక్కడే ఈ సృష్టిని చేసిన దేవుడు, మనం నిర్మించిన దేవుడు, తన ఆత్మను మనకిచ్చిన దేవుడు యేసు ఒక్కడే. యేసయ్య దేవుడని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆయన నీ రోగములను, నీ పాపములు క్షమించి నీకు నెమ్మది సమాధానం ఇచ్చే దేవుడు. అటువంటి దేవుడి దగ్గరికి వద్దాం. హల్లెలూయా. ఇంకా చాలా మంది ప్రజలు యేసు ప్రభువే నా దేవుడని ఇంకా అనేక మంది మూర్ఖత్వంలోనే ఉంటున్నారు, అనేక మంది తప్పులు పట్టే స్థితిలోనే ఉంటున్నారు. ఎందుకంటే సాతాను వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిందంట. ఈ యుగ సంబంధమైన దేవత సత్యమును నమ్మకుండా, సత్యమును ఎరగకుండా ఆ పాపపు సంఖ్యలు ఏం చేస్తాయంటే ఆ సత్యంలోనికి రాకుండా, ఆ సత్య దేవుడైన యేసు దగ్గరికి వచ్చి పాపములను ఒప్పుకోకుండా ఈనాడు ఆ యొక్క సాతాను యొక్క చీకటి అనేక మంది దేవునికి దూరంగా నడిపిస్తా ఉంది. మనమైతే ప్రభువును నమ్ముకున్నాం కనుక ఆయన మన జీవితాలను మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్తున్నాం కానీ ఇంకా చాలా మంది జీవితాలు యేసుకు తమ హృదయాన్ని ఇంకా పరిపూర్ణంగా ఇవ్వలేకపోతున్నారు, పరిపూర్ణంగా యేసు ప్రభువును హృదయంలోకి చేర్చుకోలేకపోతున్నారు. హృదయంలో ఏముంది? అనేకమైన లోక సంబంధమైన ఆశలు ఉన్నాయి, లోక సంబంధమైన అలవాట్లు ఇంకా హృదయంలోనే దాగి ఉన్నాయి. ఇంకా హృదయం మోసపరచబడతానే ఉంది.
లోక సంబంధమైనటువంటి ఆచరణతోనే ఉన్నారు. లోక సంబంధమైనటువంటి మాటలతోనే, లోక సంబంధమైనటువంటి పాప భూయిష్టమైనటువంటి ఆ యొక్క ఆచరణతోనే మనుషుడు